ఒక స్టోరీ చేద్దామని ఈరోజు న్యూస్ ఆన్ ఫేస్ స్పెషల్ స్టోరీ మీ ముందుకు తెస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఇండిగో ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు కారణాలు అవుతున్నాయి. ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ ఇదే రచ్చ. అసలు దీని వెనకాల అసలు కారణాలేంటి, దీన్ని కాస్త లోతుగా మీ అందరికీ తీసుకొద్దామనే నా యొక్క చిన్న ప్రయత్నం ఇది. సో దీన్ని లోతుగా పరిశీలిస్తున్న కొద్ది నాకు అసలు విస్తుపోయే విషయాలు చాలా తెలిసాయి. అవేంటో కొంచెం మీ దగ్గర షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. సో మొదటిగా ఇండియో ఎయిర్లైన్స్ ఎలా పుట్టింది, అసలు ఆ పుట్టుకకి గల కారణాలు ఏంటి, అది ఏ విధంగా పుట్టింది, ఆ విషయాల్లోకి మనం ముందుగా వెళ్దాం. సో దాని తర్వాత ఇప్పుడు వచ్చిన కష్టాల గురించి చెప్పే ముందు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఏ విధంగా వెళ్ళింది, దాని పయనం ఏ విధంగా వెళ్ళింది, ఆ చరిత్ర కొంచెం బ్రీఫ్గా మనం తెలుసుకుందాము. ఇది యాక్చువల్లీ 2006 సంవత్సరంలో రాహుల్ భాటియా అండ్ రాకేష్ గంగ్వాల్ వీళ్ళిద్దరూ కలిసి ఈ సంస్థను స్టార్ట్ చేశారు. రాహుల్ భాటియా గురించి తెలుసుకుంటే అతను ట్రావెల్ ఏజెన్సీ ఫీల్డ్లో కాస్త ఒడిదుడుకు లోనై నష్టాల్లో ఉన్నప్పుడు ఈ రాకేష్ గంగ్వాల్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పటికే ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన ఇంతకుముందు యుఎస్ ఎయిర్లైన్స్ కూడా సిఇఓగా పనిచేసిన అనుభవం ఉంది. సో అటువంటి రాకేష్ గంగ్వాల్ అతను 1953లో జైన్ కులానికి చెంది కలకత్తాలో జన్మించాడు. ఎంబీఏ గ్రాడ్యుయేట్. దాని తర్వాత ఎన్నో విజయాలు సాధించాడు. ఫోర్బ్స్ జాబితాలో కూడా అతను ఉన్నాడు. ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్, ఇండియన్ బార్న్ బట్ అమెరికన్ సిటిజన్. సో వీళ్ళిద్దరు కలిసి 2006లో ఈ ఇండిగో అనే సంస్థని మొదట ఒక్క ఎయిర్లైన్ అంటే ఒకే ఒక విమానంతో 2006లో స్థాపించడం జరిగింది.